వాళ్ళు కూడా వెళ్ళలేదు. నేను విన్నది ఒక 5 ముఖ్యమంత్రులు మాత్రమే భారతదేశం మొత్తం దేశం నుంచి వెళ్ళారు అక్కడికి. వెళ్ళారు కదా. ఓకే, ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్, మన గ్రోత్ యూ కంపేర్ విత్ తమిళనాడు, కంపేర్ విత్ కర్ణాటక, డెఫినెట్ తమిళనాడు. మరి వాళ్ళు వెళ్ళలేదు కదా. తమిళనాడు చాలా ఇప్పుడు తమిళనాడు చీఫ్ మినిస్టర్ డావోస్ వెళ్ళినట్టు మనం చూడలేదు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ డావోస్ వెళ్ళినట్టు మనం చూడలేదు. మరి ఎవరు డావోస్కి వెళ్ళి ఎంత లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు, ఏ రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళిపోయింది? మరి వెళ్ళనటువంటి రాష్ట్రాల్లో ఎందుకు అభివృద్ధి జరుగుతుంది? పిక్నిక్ కాకపోతే ఏంటిది మరి? సో ఏదో ఒకటి పనికిమాలిన రికార్డు అని చెప్పుకోవడం తప్ప రాష్ట్రానికి ఏం చేసాం, ప్రజలకు ఏం చేసాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఎంత పెట్టుబడి వచ్చింది, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు మనది అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్, మనకి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ 3 సెక్టర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అసలు ప్రైమరీ సెక్టరు అగ్రో బేస్డ్ స్టేట్ అయితే ఆ ప్రైమరీ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా గాలి కుదిలేశారు. అగ్రో బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ లేవు అసలు. దానికి అంటే ఇప్పుడు 40% ఆఫ్ ది జిఎస్డిపి కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ స్టిల్ ఈవెన్ టుడే. దాని మీద ఎలాంటి శ్రద్ధ లేదు, దాని మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, దానికి ఆ ప్రాజెక్ట్ సంబంధించింది ఏమి చేయడం. ఫోకస్ ఆన్ ఇట్ కదా, ఎగ్జాక్ట్లీ అది కదా చేయాలి. దాని నుంచి బయటపడటానికి మార్గాలు కదా కనిపెట్టాలి. సో ఇక నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ చూడాలి. అసలు ఏ సెక్టర్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు సర్వీస్ సెక్టర్ ఉంది, సర్వీస్ సెక్టర్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రాపర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ జరగట్లేదు కదా. ప్లానింగ్, విజన్స్ బాగానే ఉన్నాయి డాక్యుమెంట్స్ వరకు, బట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంది?